హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనము ఇక ప్రాబిలిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఏ విధంగా ప్రాబిలిటీ అనేటువంటిది చేస్తాం, అలాగే ఇండిపెండెంట్ ఈవెంట్స్కి ఏ విధంగా ప్రాబిలిటీ అనేటువంటిది మెజర్ చేస్తామనేది తెలుసుకున్నాం. అలాగే కండిషనల్ ప్రాబిలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కండిషనల్ ప్రాబిలిటీతో పాటు బేస్ ప్రాబిలిటీ థియరీ అనేటువంటిది కూడా మనము ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. సో దానికోసమని ఇక కండిషనల్ ప్రాబిలిటీ అనేటువంటి ఈ యొక్క థియరీని అనేటువంటిది ఒక బేస్గా తీసుకొని నెక్స్ట్ ఈ బేస్ ప్రాబిలిటీ థియరీ అనేటువంటిది డిస్కస్ చేసుకుందాం. సో కండిషనల్ థియరీలో ఏంటంటే ఒక కండిషన్ అనేటువంటిది లేదా ఒక ఈవెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఇంకొక ఈవెంట్ అనేటువంటిది జరగడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది. ఇక్కడ వెన్ డయాగ్రామ్లో చూసినట్టయితే ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి అనేటువంటి ఈవెంట్స్ అనేటువంటిది. ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది ఇక్కడ ఒక డిసీజ్ అనుకుందాం, ఒక డెంగ్యూ అనుకుందాం, డెంగ్యూ డిసీజ్ అనేది. బి అనేటువంటిది ఫీవర్ అనేటువంటిది అనుకుందాం. సో ఈ కండిషనల్ ప్రాబిలిటీ అనేటువంటిది ఏంటంటే ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ డెంగ్యూ అనేటువంటిది రావడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఈవెంట్ అనేటువంటిది ఆల్రెడీ జరిగినప్పుడు నెక్స్ట్ ఈవెంట్ మీద అది కొంచెం ప్రభావం అనేటువంటిది చూపించడం జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫీవర్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇక డెంగ్యూ అనేటువంటిది ఉండడం అనేటువంటిది యొక్క ప్రాబిలిటీ అనేటువంటిది పెరుగుతుందన్నమాట. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటాము. సో అంటే బి అంటే ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏ అనేటువంటిది ఈవెంట్ అనేటువంటిది తెలుసుకోవడం, బి అనే ఈవెంట్ జరిగినప్పుడు ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది ప్రాబిలిటీ అనేటువంటిది. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్లాపింగ్ రీజన్ అనేటువంటిది దాన్ని ఇక్కడ ఫస్ట్ జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఫీవర్ అనేటువంటి ఈవెంట్ బి అనే ఈవెంట్ తోటి డివిజన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బి అనేటువంటిది ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది చూస్తే ఫీవర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది. ప్రాబిలిటీ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక పాపులేషన్లో సపోజ్ 100 మెంబర్స్ అనేటువంటిది ఉన్నారు. 100 మెంబర్స్లో 50 మెంబర్స్కి ఫీవర్ అనేటువంటిది వచ్చినప్పుడు 50/100 అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 50/100 అనేటువంటిది చేసినప్పుడు మనకు అక్కడ వాల్యూ అనేటువంటిది చూసినట్టయితే 0.5 అనేటువంటిది ఆ యొక్క వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది తెలిసినప్పుడు రెండు జరగడానికి అవకాశం ఎంత ఉంది అనేటువంటిది. సో రెండు జరగడానికి బోత్ ఏ అండ్ బి రావడానికి ఉన్నటువంటి ప్రాబిలిటీ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఏ అండ్ బి అనేటువంటిది అంటే రెండు ఉన్నటువంటి వ్యక్తులు ఫీవర్ అండ్ ఈ 100 యొక్క పాపులేషన్లో రెండు ఉన్నటువంటి వ్యక్తులు ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకున్నాం ఫీవర్ డెంగ్యూ అనేటువంటిది. అప్పుడు 20/100 అనేటువంటిది అది దాని వాల్యూ అనేటువంటి చూసినట్టయితే మనము అక్కడ దట్ వాల్యూ బికమ్స్ 0.2. సో ఇప్పుడు ఇక 0.2ని అక్కడ ఉన్నటువంటి ఇక 0.5తో దాన్ని మనము డివిజన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో 0.2ని 0.5తో మనం డివిజన్ చేసినప్పుడు దానికి వాల్యూ అంటే 0.04 రావడం జరుగుతుంది. అంటే అంత ప్రాబిలిటీ అనేటువంటిది ఉంది. అంటే ఇక ఫీవర్ అనేటువంటిది ఒక పాపులేషన్లో 100 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్కి ఫీవర్ అనేటువంటిది ఉన్నప్పుడు, సో అదే పాపులేషన్లో ఇక ఫీవర్ అండ్ డెంగ్యూ అనేటువంటిది సపోజ్ మనం చెప్పినట్టు ఒక 20 మెంబర్స్కి ఉన్నప్పుడు, సో ఫీవర్ అనేటువంటిది వస్తే డెంగ్యూ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే ఈ విధంగా మనము అక్కడ ఉన్నటువంటి ఒక స్టాటిక్ డేటాని తీసుకొని మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రాబిలిటీ అనేటువంటిది గెస్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది అనమాట. సో ఈ విధంగా గెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక బేస్ థియరం అనేటువంటిది ఒకటి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో అలాగే కండిషనల్ థియరీకి సంబంధించి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక మెండల్స్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఇక మోనోహైబ్రిడ్ క్రాస్ పర్పుల్ ఫ్లవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేటువంటిది క్యాలిక్యులేషన్స్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది అంటే ఏ అనేటువంటిది ఎంత ఉంటుంది బి అనేటువంటిది జరిగినప్పుడు అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోనోహైబ్రిడ్ క్రాస్కి సంబంధించి మనం చూసినట్టయితే ఒక 4 ప్లాంట్స్ అనేటువంటిది ఉంటాయి. 4 ప్లాంట్స్లో మనం చూసినట్టయితే మోనోహైబ్రిడ్ అంటే F1 జనరేషను. ఈ 4 ప్లాంట్స్లో 3 అనేటువంటిది పర్పుల్ అండ్ ఒకటి వైట్ అనేటువంటిది రావడం అనేటువంటిది దిస్ ఆర్ F2 జనరేషన్. సో 3 పర్పుల్ అండ్ 1 వైట్ ప్లాంట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క F2 జనరేషన్కి సంబంధించినటువంటి ఇక 3
పర్పుల్ ఆర్ 1 వైట్ అనేటువంటిది మనం చూసినట్టయితే అంటే ఇక్కడ మనకు ఏమవుతుందంటే మోనో హైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటి F2 జనరేషన్లో ఉన్నటువంటి వీటిలో సో టోటల్ 4 ఉన్నాయి. టోటల్ 4లో 3 పర్పుల్ అనేటువంటిది ఉన్నాయి. సో ఇప్పుడు పర్పుల్ అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ మనకు హెటరోజైగస్ పర్పుల్ రావడానికి ఎంత అవకాశం ఉందనేటువంటిది. సో ఇప్పుడు ఏ అనేటువంటి ఈవెంట్ అనేటువంటిది హెటరోజైగస్ పర్పుల్ అంటున్నాం, బి అనేటువంటిది ఏం చెప్తున్నాం జస్ట్ పర్పుల్ అంటున్నాం, ఏ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి హెటరోజైగస్ జీనోటైప్ అనేటువంటిది. సో ఈ రెండు సర్కిల్ అనేటువంటిది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కంప్లీట్లీ ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది చూస్తే పర్పుల్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది. పర్పుల్ రావడానికంటే టోటల్ పాపులేషన్లో పర్పుల్ ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి టోటల్ పాపులేషన్. సో 3/4 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బోత్ రెండు అంటే పర్పుల్ అయి ఉండి అలాగే హెట్రోజైగస్ అయినటువంటి కండిషన్ ఎన్ని ఉన్నాయంటే చూస్తే అవుట్ ఆఫ్ 3 ఫ్లవర్స్లో 2 ఫ్లవర్స్ రెండు ప్లాంట్స్ అనేటువంటిది విత్ పర్పుల్ అండ్ హెట్రోజైగస్ కండిషన్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో అవి ఏమవుతుందంటే సో టోటల్ పాపులేషన్లో ఎంత ఉన్నాయి అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో అప్పుడు ఏం చేస్తాం 2/4 అనేటువంటి. సో 2/4 అనేటువంటిది అక్కడ ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటిది అవుతుంది. అండ్ అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి అనేటువంటిది మనము చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 3/4 వాల్యూ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు ఈ 2/4 అండ్ డివైడెడ్ బై 3/4 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినట్టయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే హెట్రోజైగస్ కండిషన్ అనేటువంటిది ఉండడానికి పర్పుల్ ప్లాంట్లో అంటే ఒకసారి ఒక ఈవెంట్ అనేటువంటిది జరిగినప్పుడు అంటే అవి పర్పుల్ అనేటువంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాంట్లో హెట్రోజైగస్ అనేటువంటిది అవడానికి ఉన్నటువంటి యొక్క ప్రాబిలిటీ అనేటువంటిది అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క కండిషనల్ ప్రాబిలిటీని మనము తర్వాత ఉన్నటువంటి ఒక బేస్ థియరీ ఆఫ్ ప్రాబిలిటీ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఏ విధంగా ఈ కండిషనల్ ప్రాబిలిటీ అనేటువంటిది ఇక బేస్ థియరీ ఆఫ్ ప్రాబిలిటీలోకి వెళ్తే రివర్షన్ అనేటువంటిది జరుగుతుంది. సో అనేటువంటిది కూడా ఇక్కడ మనము డిస్కస్ చేసుకుందాం.